ఏది చూపించు. అయ్యయ్యో, కాలిన చోట కాస్త నూనె రాస్తే బొబ్బ రాకుండా ఉంటది. ఉండు, నూనె తీసుకొస్తాను. నానా ఇది చిన్న గాయమే, ఇట్టే తగ్గిపోతుంది. అయినా మీరు అతిథుల్లాగా వచ్చారు. ఇలా వచ్చి పనిచేస్తే ఏం బాగుంటుంది? మా కళ్ళ ముందు నువ్వు పని చేస్తా ఉంటే మేము సూతు ఎట్ట ఊరుకుంటాం? నీకెందుకు అవునే సెల్లే, ఎవరు ఏ పని చెప్పినా సడుకుని చేసేస్తాం. మిగతా కోడళ్ళకు కూడా పని చేపమని నువ్వు బెడ్ చేయేసి ఆ ఇసుక గోటను చూసావా? నువ్వు ఏది సేపు ఏటి పట్టించుకోదు. తనతో నాకెందుకులే అన్నయ్య, ఆ ఇషిక పని దొంగ. నాకు ఇవన్నీ అలవాటే కదా. నువ్వు ఈ లేనోళ్ళ బిడ్డవని అమ్మగారికి నీ మీద చిన్న చూపు గంగా. అందుకే నిన్ను పని మనిషిలా చూస్తున్నారు. నువ్వు ఇంటి కోడలివని నిన్నెప్పుడు గుర్తిస్తారో? అలా అంటావేంటమ్మా? ఇది నా ఇల్లు. నా వాళ్ళ కోసం పనిచేస్తే నేను పని మనిషిని అయిపోతానా? అమ్మగారికి నా చేతి కాఫీ అంటే చాలా ఇష్టం, అందుకే నన్నే చేయమంటారు. వేరే ఇంకేం లేదు. అలా కనుక నువ్వు సాంబార్ పడిపోక పెద్ద బాపకి నీ మీద ప్రేమాభిమానాలు ఏటి లేవు. చెప్పనే బాబాయ్, నాన్ సెప్. సారీ బా. సారీ ఎందుకు? నువ్వన్న దాంట్లో నిజం లేకపోలేదులే. నేను 2-3 డేస్ నుంచి గమనిస్తూనే ఉన్నాను. పెద్దమ్మ గంగ పట్ల ఎందుకో ఇగ్నోర్ చేస్తున్నట్టు బిహేవ్ చేస్తుంది. ఒకప్పుడు పెద్దమ్మకి గంగంటే కోపం ఉండేది, కానీ బాక్సింగ్ మ్యాచ్ తర్వాత ఆ కోపం పోయింది. ఇప్పుడిప్పుడే గంగకి కాస్త దగ్గరవుతుంది అనుకుంటుంటే ఇంతలోనే ఏదో మార్పు కనిపిస్తోంది. పెద్దమ్మ గంగ పట్ల అలా ప్రవర్తించినందుకు నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. అయ్యో అయ్యో, అలా అంటారేంటి బాబు? ఏదో గంగ చేయగలిందని వాళ్ళ అమ్మ కంగారు పడింది అంతే. మీరేం పట్టించుకోదు బాబు. ఏంటి, గంగ చేయి కాలిందా? సార్, ఏది చూసుకోవాలి కదా రంగా. అయినా ఇక్కడ చేయి కాలితే నువ్వేంటి కబుర్లు చెప్తున్నావు? ఆయింట్మెంట్ తీసుకురావాలి కదా, వెళ్ళి తీసుకురా. అలాగే బా. నీకెన్నిసార్లు చెప్పాను పని చేసేటప్పుడు బుర్ర పెట్టి చేయమని చెప్పి? చెప్తే అర్థం కదా. బా